వ్యూవర్స్, నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. శృతి మించిన చెన్నై షాపింగ్ మాల్ సిబ్బంది తీరు, అంతా మా పై వారే చూసుకుంటారు అంటున్న సిబ్బంది. మెరుగైన వైద్య సేవలు అందించాలి, వర్ణి కమ్యూనిటీ సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్. వర్షాలు సమృద్ధిగా కురవాలని జలాభిషేకం, కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. గ్రూప్ 2 గడువు పెంచాలని యూనివర్సిటీలో ఆందోళన, పరిపాలన భవనం ఎదుట ధర్నా. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్రైడేను డ్రై డేగా పాటిద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అనేక బ్రాంచ్లను తెరిచి ఆదాయాన్ని పోగు చేసుకుంటున్నారు. షాపింగ్ మాల్ ఏర్పాటు చేస్తున్నారు తప్ప నిబంధనలను పాటించడం లేదు. అంతా మా పైవారు చూసుకుంటారని ఎదురు సమాధానం. పెద్ద నగరాలలో ఉండి రింగు తిప్పుతున్నారు చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం. చోద్యం కాకపోతే మరేంటి, ఇక్కడ వారి సిబ్బంది ఎవరు ఉండరట, అందరూ ఉద్యోగులేనని సమాధానం చెప్పి తప్పించుకునే యత్నం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో మున్సిపల్ యంత్రాంగం షాపింగ్ మాల్స్, హోటల్స్, జ్యువెలరీ షాప్స్ పై దాడులు జరిపి మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతున్న వారికి నోటీసులు అందించి జరిమానాలు విధిస్తున్నారు. నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన చెన్నై షాపింగ్ మాల్స్ పై మున్సిపల్ అధికారులు శుక్రవారం తనిఖీ నిర్వహించారు. ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్, భవన సముదాయ కొలతలు, పార్కింగ్, ఫైర్ సేఫ్టీ, ఎమర్జెన్సీ ఎస్జిటి లాంటివి ఇక్కడ కనిపించలేదు. భవన కొలతలతో సైతం వ్యత్యాసం ఉంది. దీనికి మున్సిపల్ అధికారులు నోటీసులు సిద్ధం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయి ఆధారాలను సేకరించింది. కాగా మున్సిపల్ బృందం చేసిన కొలతలు, ట్రేడ్ లైసెన్స్, ఇతరత్ర సమాచారంపై ఆరా తీయగా మీరు ఎవరు అంటూ దబాయింపుకు దిగడం ఈ షాప్లో పనిచేస్తున్న సిబ్బంది పనితీరు. నాకేమీ సంబంధం లేదంటూనే అంతా మా పైవారు చూసుకుంటారు, మీకేమి పని అంటూ దాటేసే ప్రయత్నం చేయడం సిబ్బంది నిర్వహణకి పరక్షట. ముఖ్యంగా స్టేషన్ రోడ్డులో ఉన్న ఈ చెన్నై షాపింగ్ మాల్ పై గతంలో సైతం అనేక ఆరోపణలు వచ్చాయి. వాటిని వారి పైవారికి పంపి సెటిల్ చేసినట్టు సమాచారం. ముఖ్యంగా పార్కింగ్, ప్రధాన రోడ్డును ఆనుకొని ఉన్న ఈ షాపింగ్ మాల్స్ కు వచ్చేవారు రోడ్డుపైనే వాహనాలు నిలపడం వల్ల రోజువారీ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ భాగోతం కాస్త చెన్నైకి కష్టాన్ని తెచ్చిపెట్టింది. సరైన సమాధానం ఇవ్వకుండా మా వారు కలుస్తారు, అంతా సెటిల్ చేస్తారని చెప్పడం కొసమెరుపు. గత 4 సంవత్సరాల కాలంలో ఆడిందే ఆటగా, పాడిందే పాటగా మారిన చెన్నైకి రోజులు దగ్గర పడ్డాయి అంటున్నారు నిజామాబాద్ జనాలు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పాఠశాలలు తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతో నమ్మకంతో వచ్చే నిరుపేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి సర్కారు దవాఖానాల పనితీరుపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులు సిబ్బందికి హితవు పలికారు. శుక్రవారం ఆయన వర్ణి మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను తనిఖీ చేశారు. 30 పడకల సామర్థ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఆరోగ్య మేళా సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వైద్య చికిత్సలు, మధుమేహం, రక్త పరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక వసతులను పెంపొందించేందుకు చేపడుతున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన వర్ణి మండలంలోని శ్రీనగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, సత్యనారాయణపురంలోని ప్రభుత్వ బాలికల జెడ్పీ హైస్కూల్ను సందర్శించారు. నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. తుది దశలో మిగిలి ఉన్న పనులను సైతం నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పాఠశాల ఆవరణను చదును చేయించి మొరం వేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, డిఈఓ ఎన్వి దుర్గా ప్రసాద్ తదితరులు ఉన్నారు. వర్షాకాలం మొదలై నెల దాటుతున్న ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, అందరూ సంతోషాల మధ్య జీవనం గడపాలని ఆశిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఆర్యవైశ్యులు కన్యకా పరమేశ్వరి దేవికి గంగా జలాలతో అభిషేకం చేశారు. ఏకరూప దుస్తులను 200 మంది మహిళల ర్యాలీ అందరినీ ఆకర్షించింది. నిజామాబాద్ నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆర్యవైశ్యులు శుక్రవారం గంగా జలాలతో అభిషేకం చేశారు. శంభుని ఆలయం నుండి మహిళలంతా ఏకరూప దుస్తులు ధరించి కిషన్ గంజ్ లో గల శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఈ గంగా జలాలతో అభిషేకం కార్యక్రమం నిర్వహిస్తామని వారు తెలిపారు. దేవతలను ఆషాఢ మాసంలో కురవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమన్నారు. సమృద్ధిగా వర్షాలు కురవాలని మొక్కులు మొక్కి గంగా జలాలతో అభిషేకం చేస్తామని చెప్పారు. అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా బోనాలను సమర్పించుకుంటున్నాము. మా కులదేవత కన్యకా పరమేశ్వరి వాసవాంబ దగ్గరికి శంభుని గుడి నుండి అందరము ర్యాలీగా అమ్మవారికి అభిషేకం చేయడానికి గంగని మళ్ళీ సార్ అనండి. జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి, జై వాసవి. గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేయాలని, పరీక్షలకు గడువు ఇవ్వాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ భవనం ముందు ఆందోళనకు దిగారు. నిజామాబాద్ జిల్లా తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు బైఠాయించారు విద్యార్థులు. ప్రభుత్వం గ్రూప్ 2 అభ్యర్థులకు న్యాయం చేయాలని, పరీక్షలకు గడువు ఇవ్వాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన. గ్రూప్ 2 పరీక్షలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పీజీ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో తెలంగాణ విశ్వవిద్యాలయం పరిపాలనా భవనం ముందు ఆందోళనకు దిగారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్నత చదువులు చదివిన విద్యార్థులు గంపెడంత ఆశలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని ఆశించి గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడంతో ఆశలు రేకెత్తాయని, కానీ పీజీ పరీక్షలు 15వ తేదీ నుండి ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలకు హాజరు కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తెలంగాణ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ కు అనేక సార్లు విజ్ఞాపన చేసినా ఇప్పటి వరకు జవాబు చెప్పలేదన్నారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివి ప్రభుత్వ ఉద్యోగాలు ఆశిస్తున్న తరుణంలో పీజీ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 2 పరీక్షలు హాజరు కావడానికి, పరీక్ష సన్నద్ధం కావడానికి సమయం లేనందున పీజీ పరీక్షలు వాయిదా వేయాలని, లేకుంటే విద్యార్థులు ఆందోళన చేస్తున్నామని హెచ్చరించారు. డిచ్పల్లి సిఐ మల్లేష్, ఎస్ఐ మహేష్ ఆందోళన చేస్తున్న విద్యార్థులు సముదాయించారు. విద్యార్థులతో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి మాట్లాడి యథావిధిగా పీజీ పరీక్షలు 15వ తేదీ నుండి నిర్వహించడం జరుగుతుందన్నారు. డిఎస్సి విద్యార్థులకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ పరీక్షలు వాయిదా వేశామని తెలియజేశారు.
విద్యార్థులు రిజిస్ట్రార్ పరీక్షలను వాయిదా వేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రొఫెసర్ రిజిస్టర్ యాదగిరి మాట్లాడుతూ తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలు పీజీ పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, ఎలాంటి మార్పు వీలు కాదని చెప్పారు. డిఎస్సి తర్వాత గ్రూప్ 2 పరీక్షలకు 2 వారాల గడువు ఉంటుందని విద్యార్థులు గమనించాలని సూచించారు. వాయిదా వేసే వరకు పరిపాలనా భవనం ముందు నుండి కదిలేది లేదని ఆందోళనలో కూర్చున్నారు. శాంతియుతంగా చేస్తున్నాం, ఎవరికి డిస్టర్బెన్స్ లేదు. మా వల్ల రావచ్చు పోవచ్చు లోపలికి. జస్ట్ మా డిమాండ్ మేము చెప్తున్నాం. ఎవరికైనా ఇబ్బంది అయితే మాట్లాడితే సార్, ఎవరికి ఇబ్బంది మాట్లాడితే అయిపోతుంది. అదే మాట మీరు రిజిస్టర్కి ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తెలంగాణ యూనిట్ శాఖ ఆధ్వర్యంలో ఏదైతే ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఈ యొక్క సెమిస్టర్ ఎగ్జామ్స్ వల్ల కొంచెం ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దీనిపైన ఈ యొక్క రిజిస్టార్కి ఎన్నిసార్లు మేము వినతి పత్రం ఇచ్చినా కానీ, ఎన్నిసార్లు మా మొర్ర వినిపించుకున్నా కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ కంట్రోలర్ కానీ, ఒక ప్రిన్సిపాల్ కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా ఉన్నా కానీ పట్టించుకోవడం లేదు. ఏదైతే ఈ యొక్క సెమిస్టర్స్ ఎగ్జామ్స్ 15వ డేట్ నుంచి ఉన్నాయో వాటిని పోస్ట్పోన్ చేసి ఈ యొక్క పేద విద్యార్థులకు, ఈ యొక్క గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు న్యాయం చేయాలని మేము ఎన్నోసార్లు చెప్తా ఉన్నాం. కానీ ఈ యొక్క రిజిస్టర్ కానీ ఈ యొక్క ఉన్నత అధికారులు కూడా దీన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాగే చేస్తే ఏదైతే ఈ యొక్క విద్యార్థులు IIITలో ఏదైతే ఒక 20 డేస్ నుంచి ఎట్లాగైతే పోరాటం చేశారో అదే విధంగా ఈ యొక్క తెలంగాణ యూనివర్సిటీలో కూడా అలాగే మేము పెద్ద ఉద్యమం చేస్తామని నమస్తే. తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు అడ్మిన్ ముట్టడించడం జరిగింది. కారణం ఏంటి అని అంటే, గత 4 రోజులుగా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా సరే ఎగ్జామ్స్ని సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయండి, డిఎస్ఏ కాకుండా గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి పోస్ట్పోన్ చేయండి అని అంటే నిమ్మకు నీరెత్తనట్టుగా ప్రవర్తిస్తూ అధికారులు విద్యార్థుల పక్షాన ఆలోచించలేకపోతా ఉన్నారు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఒకవేళ కనుక ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేయకపోతే మాత్రం మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే మాకు న్యాయం కావాలి. ఎంతో కాలంగా చాలా కాలం నుంచి వచ్చినటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఈరోజు పోస్ట్పోన్ చేస్తే మంచిగా రాస్తారు అనే ఆలోచనతో ఈరోజు విద్యార్థులందరూ అడ్మిన్ని ముట్టడించడం జరిగింది. ఒకవేళ అధికారులు కనుక బయటకు వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వకపోతే 7th 8th గ్రూప్ 2 అయిపోయేదాకా మేము పరీక్షలు రాయము, మాకు పరీక్షలు పెట్టొద్దు, పరీక్షల్ని ఆగస్టు 8 తర్వాతనే గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనే పెట్టాలని చెప్పారు. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనే విషయం మీకు నేను చాలా వివరంగా చెప్పాను. విద్యార్థులు రకరకాల ఆర్గనైజేషన్తో అనేక దఫాలు రావడం జరిగింది. నిన్న మొన్న నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా వివరంగా చెప్పాను. బాబు, మనకి ఎగ్జామ్స్ 15 నాడు స్టార్ట్ అవుతే చాలా కోర్సెస్లో సైన్స్కు సంబంధించి 4 ఎగ్జామ్స్ ఉంటాయి, 23కి అయిపోతున్నాయి. కొద్ది కోర్సెస్కు మాత్రమే 5 పేపర్లు ఉన్న వాటిలో 25కి అయిపోతున్నాయి. మీరు 25 కనుక అయిపోయినట్లయితే మీరు ఆగస్టులో జరిగే 7th 8th గ్రూప్ 2 ఎగ్జామ్కు మీకు అక్కడ టైం దొరుకుతుంది. మీరు ఈ ఎగ్జామ్స్ రాసుకొని అది వెళ్ళండి. ఇక్కడ మీకు పోస్ట్పోన్ చేయడం ద్వారా నెక్స్ట్ మంత్ మనకు ఫ్రెషర్స్ విద్యార్థులు వస్తారు. నెక్స్ట్ మంత్ కాకుండా ఆ తర్వాతనే వస్తారు. కాబట్టి మీకంటే ముందే ఫస్ట్ ఇయర్ పిల్లలు వస్తారు. మీకు సంబంధించినటువంటి అకాడమిక్ షెడ్యూల్ లాస్ట్ జూలై నుంచి 1st ఏప్రిల్ వరకే పూర్తయిపోయింది. మే జూన్ జూలై నుంచి యూనివర్సిటీ మీకు అదనంగా ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తూ ఉంది, ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయన్నటువంటి ఉద్దేశంతో. సో చాలా యూనివర్సిటీస్లలో కూడా ఎగ్జామ్స్ పిల్లలు రాస్తూ ఉన్నారు ప్రజెంట్. పరిసరాల అపరిశుభ్రత వల్లనే సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నాయన్నారు మేయర్ దండు నేతి కిరణ్. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు. నిజామాబాద్ నగరంలోని 14వ డివిజన్ డైరీ ఫార్మ్ ప్రాంతంలో ఇటీవలే డెంగ్యూ వ్యాధి బారిన పడిన కుటుంబాన్ని మేయర్ దండు నీతి కిరణ్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ ఖాన్ మరియు మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ పరామర్శించారు. ఫ్రైడే డ్రై డే కార్యక్రమంలో భాగంగా 14వ డివిజన్ డైరీ ఫార్మ్ ప్రాంతంలో పర్యటించి ప్రజలకు సీజనల్ వ్యాధుల వ్యాప్తి, వర్షాకాలంలో విష జ్వరాలపై అవగాహన కల్పించారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజల చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. డెంగ్యూ వ్యాధి అపరిశుభ్రమైన నీటిలో పెరిగే దోమకాటు వల్ల వస్తుందని, కావున ప్రజలు ఎక్కువ రోజులు నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఎవరైనా వ్యాధుల బారిన పడినట్లయితే స్థానిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలు చేసి మందులు అందించడం జరుగుతుందని అన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో నుండి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్తో డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ మందమకరన్, డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ మరియు అర్సపల్లి ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి సామ్రాట్, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. అరసపల్లిలో డెంగ్యూ కేసు వచ్చిందని తెలిసిన వెంటనే మేము ఇక్కడికి అందరూ కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇది వర్షాకాలము, ఈ సీజన్లో సీజనల్ వ్యాధులు చాలా వస్తాయి, ప్రజలందరూ కూడా తెలిసిన విషయమే. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి చెప్తూ వస్తున్నప్పటికీ కూడా ఇంకా చాలా మటుకి మనం వాటి మీద కంట్రోల్ సాధించాము. ఇంకా పెద్ద ఎత్తున ఇంకా సాధించాలంటే మాతో పాటుగా ప్రజల సహకారం కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే మేము ఎలాగైతే మా బాధ్యతగా మా నిజామాబాద్ కార్పొరేషన్ నుంచి కమిషనర్ గారు, నేను డిప్యూటీ కమిషనర్ గారు, అలాగే పొలిటికల్గా నేను డిప్యూటీ మేయర్ గారు, వైద్య సిబ్బంది డాక్టర్ సామ్రాట్ గారు, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారు, ఆశా వర్కర్లు, వీళ్ళందరూ కూడా ప్రజల కోసం, ప్రజలకి ఎలాంటి డిసీజెస్ రావద్దు అని ఒక మంచి ఆలోచనతో మేమంతా కూడా ఈ విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నాము. మరి దానికి కావాల్సింది మీ అందరు ప్రజల సహకారం. ఎందుకంటే వర్షాకాలం స్టార్ట్ అయిందంటేనే మన ఇంటి ఆవరణ అంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడం, ఇంటి బయట, ఇంటి లోపల. ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, డెంగ్యూ దోమ అంటేనే అది మంచినీటిలో పెరుగుతుంది. అంటే కేవలం తాగే నీళ్ళు, అలాగే వంట చేసుకునే వాటరు, రోజుకు రోజు ఎందులో అయితే మనం నింపుకుంటామో వాటన్నింటి కూడా రోజుగా శుభ్రంగా చేసుకొని రోజు నీళ్లు ఫ్రెష్గా నింపుకోవడము అనేది చాలా చాలా ముఖ్యం. ముందుగా డెంగ్యూ కేసు ఒకటి కార్పొరేషన్లో యాక్టివ్ కేసు ఒకటి నిన్న రిపోర్ట్ అవ్వడం జరిగింది. సో వెంటనే శానిటేషన్ సిబ్బంది మున్సిపల్ తరఫు నుంచి, మెడికల్ తరఫు నుంచి మెడికల్ సిబ్బంది కూడా ఇమీడియట్గా కోఆర్డినేట్ చేసుకొని యాక్టివ్ కేసుని నార్మలైజ్ చేయడంలో వాళ్ళ ఎఫర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు నార్మలైజ్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్ కౌంట్ అనేది వన్ ఆఫ్ ద బేసిక్ పారామీటర్. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు యాక్టివ్ కేస్ వరకు అయితే వీఆర్ టేకింగ్ కంటిన్యూస్ అండ్ రెగ్యులర్ మానిటరింగ్. ఇప్పుడు నార్మల్కి వచ్చింది. బట్ అందరికీ తెలిసిన విషయమే, డెంగ్యూ కావచ్చు, ఇంకా వేరే సీజనల్ డిసీజెస్ అన్నీ కూడా ఇవన్నీ ప్రివెంటబుల్ డిసీజెస్. అంటే అవేవి మన కంట్రోల్లో లేకుండా ఏదో డిసీజ్ వచ్చేది కాదు. దే ఆర్ ఆల్ ప్రివెంటబుల్ ఎలా చేస్తాము? డెంగ్యూ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ అది చాలా విషజ్వరం కాబట్టి ఆ డిసీజ్కి సంబంధించిన మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏడీస్ మస్కిటోకి 4 ముఖ్యమైన విషయాలు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిది ఈ ఏడీస్ మస్కిటో ఫ్రెష్ వాటర్లో మాత్రమే దాని జీవనం ఉంటుంది. ఫ్రెష్ వాటర్, డ్రైనేజ్ వాటర్ ఇంకో కలుషిత వాటర్ అన్నది కాదు, ఇంట్లో మనము నిల్వ ఉంచుకుంటున్న వాటర్లో మాత్రమే పెరుగుతుంది. ఇది మొదటి విషయం. ముందుగా అరసపల్లిలో పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇది వర్షాకాలము మనందరికీ తెలుసు, డెంగ్యూ ఎక్కువగా వ్యాపిస్తుంది. ప్రజలందరూ కూడా గోరువెచ్చని నీళ్ళు తాగాలి, ఫుల్ హ్యాండ్స్ బట్టలు వేసుకోవాలి. తర్వాత ప్రజలందరూ కూడా మస్కిటో నెట్స్ కానీ, మస్కిటో కాయిల్స్ కానీ, ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం 100% ఉన్నది. ఎట్ ద సేమ్ టైం మీకు ఎటువంటి జ్వరం కానీ, డయేరియా కానీ, మోషన్స్, వామిటింగ్స్ లాంటి ఎటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. నిజామాబాద్లో ఉన్నటువంటి 7 అర్బన్ హాస్పిటల్స్లో, జీజీహెచ్లో, ఆల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో, పిఎస్సిలో, సిఎస్సిలో కూడా మనకి జ్వరానికి సంబంధించిన డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అన్ని రకాల రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు గవర్నమెంట్ ఉచితంగా చేస్తుంది. తద్వారా డెంగ్యూకి సంబంధించినటువంటి మెడిసిన్స్ కానీ, ఆ టాబ్లెట్స్ కానీ, ఐరన్ ఐవీస్ కానీ అన్నీ కూడా గవర్నమెంట్ ఫ్రీగా పెడుతుంది. ఖచ్చితంగా పబ్లిక్ అందరూ కూడా మీ అటువంటి జాగ్రత్తలు మీ చుట్టుపక్కల. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ప్లేట్స్ తో నిరసన తెలిపారు విద్యార్థి సంఘాల నాయకులు. ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని స్థానిక ధర్నా చౌక్ వద్ద ప్లేట్లతో నిరసన తెలియజేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్స్ తక్షణమే విడుదల చేయాలని స్థానిక ధర్నా చౌక్ వద్ద ప్లేట్లతో నిరసన తెలియజేశారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ, గత 6 ఏళ్ల నుండి విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజులను ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 14 లక్షల మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారన్నారు. వీరికి సంవత్సరానికి 3,000 కోట్లు అవసరం అవుతాయి. కానీ 2019 నుండి ఇప్పటి వరకు బకాయిలు పేర్కొని ఉన్నాయని అన్నారు. కోట్ల రూపాయల ఫీజుల బకాయిలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం విద్యార్థులు ఆందోళనలు చేసినప్పుడు
టోకెన్లు జారీ చేయడం తప్ప ట్రెజరీల నుండి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయడం లేదన్నారు. ప్రైవేట్ యాజమాన్యాలు ఫీజులు రాలేదనే పేరుతో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదని వాపోయారు. ఉన్నత చదువులకు వెళ్లాలనే విద్యార్థులు తల్లిదండ్రులు సర్టిఫికెట్స్ కోసం వడ్డీలకు అప్పులు చేస్తున్న దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందన్నారు. కళాశాల యాజమాన్యాలు కూడా కళాశాల నడపడానికి బయట నుండి అప్పులు తెచ్చామని, ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడంతో కళాశాలలో మూతవేసే పరిస్థితి ఉందని వాపోతున్నారు. తక్షణమే పెండింగ్ ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 200 కోట్ల పెండింగ్ బకాయిలు మరియు స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వాటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. కానీ ఆయా మార్గదర్శకాలు ప్రభుత్వమే అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి దీపిక, జిల్లా నాయకులు విశాల్, సతీష్, రాజు, ఆజాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు జిల్లా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ప్రధానంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు విడుదల చేయాలని చెప్పి, దాంతోపాటుగా 8,214 కోట్లు ఇవాళ 6 నెలల నుండి ఇవాళ పెండింగ్లో ఉన్నాయంటే ఇవాళ ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయనేది మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని చెప్పి, దాంతోపాటుగా విద్యార్థులకు ఏదైతే పేద మధ్యతరగతి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మెస్ ఛార్జీలకు సంబంధించింది పెంచాలని చెప్పి, దాంతోపాటుగా మెస్ బిల్లులు ఏదైతే ఉన్నాయో మెస్ బిల్లులను విడుదల చేయాలని చెప్పి ఈ అన్నిటి మీద ఈరోజు కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. వెంటనే ఏదైతే నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా 200 నుండి 300 కోట్ల వరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను సకాలంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలి. లేకపోతే భవిష్యత్తులో అంగన్వాడీ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం తగదు అని యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. జూలై 1వ తేదీ నుండి విధుల్లోకి రాకూడదని ఆదేశించిన ప్రభుత్వం జీవో నెంబర్ 10ని ఉపసంహరించుకోనున్నారు. అంగన్వాడీ ఉద్యోగులకు 65 సంవత్సరాలు నిండిన వారిని జూలై 1వ తేదీ నుండి విధుల్లోకి రాకూడదని ఆదేశించిన ప్రభుత్వం జీవో నెంబర్ 10ని ఉపసంహరించుకొని గత ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు పరచాలని, టీచర్కు 1,00,000, ఆయాకు 1,00,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రీల దీక్షలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వృద్ధాప్యంలో కూడా అంగన్వాడీలను నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని నేటికి 7వ రోజు ధర్నా చౌక్ లో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా గౌరవ అధ్యక్షులు రమేష్ బాబు పాల్గొని సంఘీభావం ప్రకటించి వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, 30-40 సంవత్సరాల వరకు అనేక మంది పిల్లలకు సేవలు అందించడంతో పాటు అనేక ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సహకరించిన వారిని చివరి దశలో ఇబ్బందులు పెట్టడం భావ్యం కాదన్నారు. గత ప్రభుత్వం హామీ ఇచ్చి అమలు చేయకుండా దాటవేయడంతో వారికి తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ఏర్పడ్డదని, నేటి ప్రభుత్వం వారి సమ్మె సందర్భంగా తాము అంగన్వాడీలను ఆదుకుంటామని, సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు పట్టించుకోకుండా వదిలేయడం మూలంగా ఆందోళన చెందుతున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, లేనిడల ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగులు కళావతి, సావిత్రి, లక్ష్మి, జరీనా తదితరులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గత 30-40 సంవత్సరాలు ప్రభుత్వానికి, ప్రజలకు సేవ చేసినటువంటి ఉద్యోగుల యొక్క సమస్యలను పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నది. దీన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ప్రభుత్వం ఏదైతే గత సెప్టెంబర్లో 24 రోజుల పాటు జరిగినటువంటి సమ్మె సందర్భంగా అంగన్వాడీ టీచర్లకు రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకి 2 లక్షల రూపాయలు, ఆయాలకు 1,00,000 రూపాయలు ఇస్తామని, అట్లాగే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు వారం రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇదే పద్ధతుల్లో మొండిగా వ్యవహరిస్తే పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. వర్షాకాల దృష్ట్యా సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా, డయేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవని భీమ్గల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ తెలిపారు. ప్రజలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్ సీజనల్ వ్యాధుల పట్ల మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా నిలిచిన నీటిలో పెరిగే అవకాశం ఉన్నందున నీటి కుళాయిలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని దోమలు పెరగకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. అలాగే 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు పెద్దవారికి టీబీ వ్యాధి రాకుండా టీకాలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఇటు టీకాను అన్ని పిహెచ్సి సెంటర్లలో అందుబాటులో ఉన్నాయని ఎవరైనా ఇష్టపూర్వకంగా తీసుకోవచ్చునని చెప్పారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ అన్ని రకాల వ్యాధులకు టెస్టులు, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. పట్టణ పరిసరాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ పవార్, మెడికల్ ఎడ్యుకేటర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. నేను భీమ్గల్ మెడికల్ ఆఫీసర్. సో నా పేరు డాక్టర్ అజయ్ అండి. సో నేను ఈరోజు మీడియా ముందు రావడానికి కారణం ఏంటంటే రానున్న సీజన్ ఏంటంటే వర్షాకాలం. ఈ వర్షాకాలంలో ఏంటంటే చాలామందికి బయట తినడము, రోడ్ సైడ్ తినడము, అట్లాంటి తినడం వల్ల సో వాళ్ళకి డయేరియా రావడం, తర్వాత ఇంకా ఈ వర్షాకాలంలో మనం ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్, మనం ఫ్రెష్ వాటర్ వర్షం పడుతుంది, చుట్టుపక్కల సరౌండింగ్స్ మనం చూసుకోవాలి, మన ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్స్ చూసుకోవాలి. అంటే నా ఉద్దేశం ఏంటంటే పాత టైర్, అంటే మన సజ్జ పైన ఉన్న టైర్లు, కొబ్బరి బొండలు, తర్వాత కుండలు, ఇవి అన్నీ దాంట్లో నీళ్ళు చేరి ఆ ఫ్రెష్ వాటర్లోనే ఈ దోమలు ఏం చేస్తాయంటే అవి గుడ్లు అంటే మనకు అవి తోక పురుగులు అంటాం. సో ఆ తోక పురుగుల వల్ల మనకు డెంగ్యూ వచ్చే అవకాశాలు ఉంటుంది. అది ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి సండే రోజు ఒక్కరోజు మనం మన క్లీనింగ్ డే అని పెట్టుకొని మీరందరూ పైకి వెళ్ళి ఫ్రెష్గా మీరు ఆ వాటర్ స్టాగ్నేషన్ కాకుండా మొత్తం బోల్తా వేసేస్తే, వాటర్ పారేస్తే మంచిగా ఉంటుంది, మీకు దోమలు తయారు కాకుండా ఉంటుంది ఒకటి. రెండోది, ఇప్పుడు డెంగ్యూ జ్వరం చాలా సివియర్ ఉంటుందండి. మీకు అర్థమైతలేదు, ప్లేట్లెట్ తగ్గిపోతే మొత్తం అవయవాల నుంచి రక్తం గారి తర్వాత ప్రాణం మీద వస్తుంది. కాబట్టి మనం ఏంటంటే మన వాతావరణం, మన సరౌండింగ్స్ మనం నీట్గా పెట్టుకుంటే మనకు డయేరియా రాకుండా, తర్వాత డెంగ్యూ జ్వరం రాకుండా, మలేరియా రాకుండా ఉంటుంది. సో రానున్న కాలం వర్షాకాలం కాబట్టి ఈ 3-4 మంత్స్ అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. సో భీమ్గల్ ప్రజలందరికీ నా ఒక్కటే కోరిక ఏంటంటే, సో మన భీమ్గల్లో మనం కోవిడ్ నుంచి అయితే మనం బయటపడ్డాం, మీ సహకారంతో మనం అందరం బయటపడ్డాం కరెక్టే. కానీ ఇప్పుడు ఈ చిన్న వ్యాధులతో కూడా మనం బయటపడాలి. సో మీ సహకారాలు కంపల్సరీ కావాలి. సో అందరూ నేను చెప్పినట్టు ఫాలో అవుతారని. పారదర్శకంగా మహిళా శక్తి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. వివక్షకు తావిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. మహిళా సాధికారత ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమం ద్వారా వివిధ యూనిట్ల స్థాపన కోసం పూర్తి పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో వివక్షను ప్రదర్శిస్తూ పొరపాట్లకు ఆస్కారం కల్పిస్తే సంబంధిత ఏపీఎంలను బాధ్యులుగా పరిగణిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో శుక్రవారం మహిళా శక్తి కార్యక్రమంపై జిల్లా, మండల మహిళా సమైక్య ప్రతినిధులకు, డిపిఎంలు, ఏపీఎంలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా శక్తి కార్యక్రమం ఉద్దేశాన్ని కలెక్టర్ వివరిస్తూ మహిళలను ఆర్థికంగా మరింత ప్రగతి బాటలో పయనింపజేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మహిళా శక్తి కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు. ఇప్పటికే పాఠశాల విద్యార్థులు ఏకరూప దుస్తులను కుట్టి ఇచ్చే బాధ్యతలతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వ బడులలో పనులను సైతం స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారానే కొనసాగిస్తోందని గుర్తు చేశారు. జిల్లాలో సుమారు 1,80,000 యూనిఫామ్స్ కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అందిస్తున్నామని, తద్వారా ఒక్కో జత కుట్టుకూలి ₹75 చొప్పున మహిళా సంఘాలకు సుమారు ₹1,50,00,000 వరకు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. భవిష్యత్తులోను వీరికి అంగన్వాడీ సెంటర్లు, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థుల యూనిఫామ్లు కుట్టించే ఆర్డర్లు కూడా అందిస్తామని అన్నారు. అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్ అంకిత్, డిఆర్డీఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సి అశోక్ చౌహాన్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి జగన్నాథచారి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ సురేష్ కుమార్, ఫిషరీస్ ఏడీ రాజనర్సయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని సిపిఎంఎల్ డిమాండ్ చేస్తుంది. ఈ నెల 22వ తేదీ నుండి 29వ తేదీ వరకు మండల, జిల్లా కేంద్రాలలో ఆందోళనకు సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చింది. ఈ పిలుపులో ప్రజానికం పెద్ద ఎత్తున పాల్గొనాలని రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవారాంలు తెలిపారు.
సిపిఎంఎల్ మాస్లెన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యాలయం కుమార్ నారాయణ్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ప్రభాకర్, డివిజన్ కార్యదర్శి బి దేవారాం మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి గత ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపి మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చూపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ 7 మాసాలు గడుస్తున్న 6 గ్యారంటీలో ప్రధానమైనవి రేషన్ కార్డు లేని వారికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. కుటుంబ సభ్యుల చేర్పులు మార్పులు చేరుస్తామన్నారు. కానీ నేటికి అతి గతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోరితే నిరంకుశంగా వ్యవహరించిందని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రోజు నిరుద్యోగ సమస్య పరిష్కరించాలని కోరితే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే రెచ్చగొడుతున్నారని ఆరోపణ చేసి నిరంకుశంగా నిరుద్యోగ యువకులపై దాడులు చేస్తున్నారని గుర్తు చేశారు. మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఏకకాలంలో రద్దు చేస్తామని హామీ ఇచ్చి నేటికి అతి లేదు గతి లేదని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా రేపు మాపంటూ చివరికి ఆగస్టు 15వ తేదీ డెడ్లైన్ విధించి ఆ డెడ్లైన్ లోపు కూడా అమలు జరిపే సూచనలు లేకుండా ప్రకటనలు చేపిస్తున్నారని అన్నారు. రైతు భరోసా ఎకరాకు 15,000 చొప్పున ఇచ్చి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు పాత రైతు భరోసాని చెల్లిస్తున్నారని, పెంచిస్తానన్న 15,000 రూపాయలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం విధి విధానాలు నేటికి అమలు జరిపి నామమాత్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వారు దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను, ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలను 100 రోజుల్లోనే అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అందులో ముఖ్యమైనది గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వకుండా వైఫల్యం చెందింది, పేద కుటుంబాలని అన్యాయానికి గురి చేసింది, కుటుంబాలు పెరుగుతున్న నామోదు చేసుకోవడానికి కూడా వీలు లేకుండా చేసిందని చెప్పేసి ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు. 100 రోజుల్లో ఇస్తానని చెప్పిన రేషన్ కార్డులు 100 రోజులు దాటిపోయినాయి, నేటికి శ్రీకారం లేదు, కనీసం దాని విధి విధానాలు ప్రకటించలేదనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. అదే సమయంలో పెన్షన్లకు సంబంధించి పెంచిస్తున్న పెన్షన్లకు సంబంధించి ఇంతవరకు కూడా ఇచ్చిన పాపన పోలేదని చెప్పేసి మేము ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ఏదైతే వ్యవసాయ రంగాన్ని కాపాడడానికి గత ప్రభుత్వాలన్నీ కూడా నిర్లక్ష్యాన్ని వహించాయని చెప్పేసి ఒకవైపు బీజేపీ ప్రభుత్వాన్ని, మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వం విమర్శించిన వీళ్ళు ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తూ వాయిదాలు వేస్తూ వస్తా ఉన్నాడు. ఇందులో భాగంగా ఆగస్టు 15వ తేదీ డెడ్లైన్ విధించి మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పి ఈరోజు సిపిఎంఎల్ మాస్లైన్ ప్రజాబంధ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో దాన్ని విజయవంతం చేయటం కోసం మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మేము వచ్చిన తర్వాత వెంటనే అర్హులైనటువంటి పేదలందరికీ ఇండ్ల స్థలం ఉంటే డబ్బులు ఇస్తాం, లేకపోతే స్థలం ఇస్తాం, అదేవిధంగా ఇల్లు కట్టిస్తామని చెప్పినటువంటి మాట మొత్తం మర్చిపోయినట్టుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదేవిధంగా చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్స్ కూడా మేము చెల్లిస్తాము, గత ప్రభుత్వం ఇవ్వలేదు, వాళ్ళ చదువులన్నీ నాశనం చేసిందని చెప్పారు. ఇప్పటి వరకు కూడా రియంబర్స్మెంట్స్ ఇప్పటి వరకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి రోడ్లు ఎక్కుతుంటే విద్యార్థుల మీద గత ప్రభుత్వం ఎట్లయితే విరుచుకపడిందో అదే పద్ధతుల్లో కొంత సమయం కావాలని చెప్పి విద్యార్థులు నందిపేట మండల తల్వేద గ్రామానికి చెందిన బొమ్మెన పెద్దనపై దాడి చేయించిన సాయిరెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. కావాలని రెచ్చగొట్టి దాడికి యత్నించారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని ర్యాలీగా ఆర్డీఓ ఆఫీస్ వరకు చేరుకున్నారు. ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పార్టీ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఉండారం మోహన్, ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మోతి భూమన్న మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన మాదిగ బొమ్మెన పెద్దన పొలంలో నుండి దారి కావాలని 9 గజాలు కొన్నారు.
కొన్న స్థలంలో కాకుండా బొమ్మన పెద్దన పొలంలో నుండి దారి వేయాలని అక్కడ రైతులను ప్రేరేపించి అమలాపురం సాయిరెడ్డి బొమ్మన పెద్దనపై దాడి చేయించడం సిగ్గుచేటని అన్నారు. ఇదే దారి విషయంలో 2003వ సంవత్సరంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ అప్పుడు SC/ST కేసు 6గురిపై నమోదు చేయడం జరిగింది. అందులో సాయిరెడ్డి కూడా ఉన్నాడని ఆ కేసును విచారణ చేయకుండా నోటీస్ ఇవ్వకుండా క్లోజ్ చేయడం జరిగిందన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని బొమ్మెన పెద్దన యొక్క పొలం ఎండిపోవాలని, పంట వేయొద్దని బోరులో రాళ్లతో నింపి పైపులు కోసేసి తగలబెట్టిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తనకు ప్రాణహాని ఉంది అని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదన్నారు. గవ్వల పోతనతో సాయిరెడ్డి పిలిపించి బొమ్మన విపరీతంగా పొలంలో కొట్టి బురదలో వేసి ఎముకలు ఇరిగే విధంగా దాడి చేయడం జరిగింది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి SC/ST అట్రాసిటీ కేసు బుక్ చేసి 4గురిని జైలుకు పంపారు. కానీ దీనంతటికీ కారణమైన సాయిరెడ్డిని కేసు నుండి పక్కదారి పట్టించడానికి పోలీసులు కాలయాపన చేస్తున్నారన్నారు. వెంటనే సాయిరెడ్డిని SC/ST కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, లేనిడలా జిల్లా వ్యాప్తంగా ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో CPM ఆర్మీ డివిజన్ నాయకులు కుత్తాడు ఇల్లయ్య, వెడగొట్టి సాయిలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నిర్మల్, జిల్లా మురళి, KVPS జిల్లా కార్యదర్శి కొండ గంగాధర్, బిరావి, MRPS నాయకులు సుధాకర్, MRPS జిల్లా ఇన్ఛార్జ్ మోతే భూమన్న, రాష్ట్ర MRPS మహిళా అధ్యక్షురాలు పోసాని సుధాకర్, MRPS నిజామాబాద్ టౌన్ అధ్యక్షుడు, నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ రవీందర్, ఆర్మర్ ఇన్ఛార్జ్ మ్యాక్ నర్సింగ్, అనిత, పద్మ, బొమ్మెడ, పోసాని తదితరులు పాల్గొన్నారు. నందిపేట మండలం తలవేద గ్రామానికి చెందిన బొమ్మెన పెద్దన్న దళితుడు, SC అట్లాగే మాల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, తన మాది కుటుంబానికి చెందినటువంటి బొమ్మెన పెద్దన్న తన పొలంలో నుండి మరి తొవ్వ ఇవ్వను అని చెప్పేసి చెప్పినందుకు గాను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులను ప్రోత్సహించి అదే గ్రామానికి చెందినటువంటి సాయిరెడ్డి మరి గత 2 సంవత్సరాల నుంచి గొడవ కొనసాగుతా ఉంది. గతంలో కూడా 2003 సంవత్సరంలో SC/ST అట్రాసిటీ కేసు బుక్ అయింది. కానీ అది తాత్కాలికంగా నామినల్గా ఎలాంటి విచారణ చేయకుండా నోటీస్ ఇవ్వకుండా దాన్ని మూసివేయడం జరిగింది అని చెప్పేసి ACP గారు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 5వ తారీఖు నాడు మన సమస్యను పరిష్కారం చేసుకుందామని చెప్పేసి మరి బొమ్మన పెద్దనను పిలిచి అకారణంగా మరి అందరూ కూడా దాడి చేసి మరి పక్కటి ఎముకలు బొక్కలు ఇరిగే విధంగా కొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు కొట్టారు అని చెప్పేసానంటే, నువ్వు పొలంలో నుంచి దారి ఇవ్వట్లేదు కాబట్టి మేము కొట్టడం జరిగింది, నిన్ను చంపేస్తామని చెప్పేసి మరి బెదిరించినటువంటి ఘటన ఉంది. వెంటనే మరి అక్కడికి ACP గారు వెళ్ళి విచారణ చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారిని ఎవరైతే కొట్టిరో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎవరైతే ఆ దాడి చేయడానికి మరి ప్రోత్సహించినటువంటి వ్యక్తి అసలైనటువంటి ముద్దాయి మీద కేసు నమోదు కాలేదు. SC/ST కేసు వెంటనే పెట్టి ఆయన రిమాండ్కి పంపాలని చెప్పేసి ఇవాళ CPM పార్టీగా అట్లాగే ప్రజా సంఘాలు, MRPS, అంబేద్కర్ సంఘం, KVPS గా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం నందిపేట మండలం తలవేద గ్రామంలో జరిగిన పెద్దన్నపై దాడి 2023లో జరిగింది. అతని పొలంలోంచి మొరం రోడ్డు పోసిరు అన్యాయంగా. పోస్తే ఇతను వెళ్ళి ఎందుకు అని అడిగితే దాడి చేసిరు. అప్పుడే కయ్యమాడిరు, మాది కూడా నువ్వేమడుగుతున్నావు అని చెప్పారు. దానికి సంబంధించి అట్రాసిటీ కేసు నమోదైంది. FIR నమోదు చేసిన పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయలేదు. దాఖలు చేయకపోవడం వల్ల గత నెల 26వ తారీఖు నాడు సాయిరెడ్డి మళ్ళీ మిగతా 4గురు కలిసి వాళ్ళ బోల్ర పొక్కలలో రాళ్ళు పడేసి కరెంటుకు సంబంధించిన డబ్బాలు కాలగొట్టేసారు, కేబుల్ వైర్ కాలగొట్టేసారు. కాలగొట్టేస్తే మళ్ళీ పెద్దగా పోలీస్ స్టేషన్ వచ్చి మన SI గారికి, CI గారికి, ACP గారికి కలిసి పిటిషన్ ఇచ్చిండు. నాకు వాళ్ళ ప్రాణహాని ఉన్నది, వాళ్ళు నా ఇంతకుముందు నా చేనులో మొరం పోసిర్రు, ఇప్పుడు నా మొత్తం కాలగొట్టేసారు, రేపు వాళ్ళు నాకు ఖచ్చితంగా కొడతారు, ప్రాణం తీస్తారని పోలీసులకు విన్నవించిన ఈ పోలీసులు ఏం చేశారంటే వాళ్ళు కనీసం విచారణ కూడా చేయలేదు. విచారణ చేయకుండా ఎవరో తెలియని అన్నోన్ పర్సన్స్ ఎవరు చేసారు అని కేసు కొట్టేసారు. దీనివల్లనే పెద్దగా కనుక దాడి చేసారు. ఏ కేసు పెట్టినా పోలీసులు మా ఎక్కడ ఉన్నారు, పోలీసులు ఉన్నోళ్ళకి సపోర్ట్ చేస్తున్నారన్న ధీమాతోని, గరీబులకు ఎవరు లేరన్న ధీమాతోని ఈ దాడి జరిగింది. ఈ దాడి జరిగినాక కూడా బాధితుల పోలీస్ స్టేషన్ వెళ్తే 2 రోజులు పట్టించుకోలేదు. 2 రోజులు పట్టించుకోకపోతే అతనికి బొక్కలు ఇరిగినాయన్న తెలిసిన విషయాన్ని తెలిసి అప్పుడు ప్రాణానికి హాని ఉన్నదని తెలిసిన తర్వాత కేసు పెట్టాల్సి వచ్చింది కాబట్టి పెట్టిర్రు. పోలీసు వాళ్ళు ఇష్ట ప్రకారం కాదు, పెట్టకపోతే ఇది ఇష్యూ అయ్యేటట్టు ఉన్నది అనుకోని. ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మచ్చలేని నాయకుడని అన్నారు. ఎమ్మెల్యే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాష్ట్రం కోసం కృషి చేస్తున్నారన్నారు.
ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో గల పీవీఆర్ భవన్లో ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విట్టం జీవన్, నందిపేట మండల అధ్యక్షుడు మంద మహిపాల్, ఆలూరు మండల ప్రెసిడెంట్ ముక్కర విజయ్, డొంకేశ్వర మండల అధ్యక్షుడు భూమేష్ రెడ్డి, ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మత్సలేని నాయకుడని అన్నారు. ఎమ్మెల్యే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కృషి చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా వారి ద్వారానే నియోజకవర్గ అభివృద్ధులు జరగాలని తీసుకున్న నిర్ణయంతో ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం దోహదపడుతున్నారన్నారు. కొందరు కావాలని నిందలు వేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను, డీసీసీబీ డైరెక్టర్ వాసు, కౌన్సిలర్లు శాలప్రసాద్, భూషణ్, రాము, గోపి, చరణ్ రెడ్డి, అజ్జుభాయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ మిత్రులం మీడియా సమావేశం నిర్వహించడానికి కారణం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి గారి పైన తప్పుడు ఆరోపణలు, తప్పుడు రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఖండించడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక పేపర్లో వాస్తవం లేకుండా ఆయనకు తోచినట్టు వాస్తవాలు రాస్తూ, ఇది వాస్తవం, మేము రాసిందే నిజం, మీరు నాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఖచ్చితంగా రాస్తాం అని చెప్తూ మా వినయ్ కుమార్ రెడ్డి గారికి లైవ్లో వాట్సాప్ చాట్లలో చాటింగ్ చేస్తూ అతను మీడియాకు రాయడం జరుగుతుంది. దీంట్లో ఏది కూడా వాస్తవం లేదు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ మార్పు అనేది శుద్ధ అబద్ధం. మొన్ననే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, అసలు ఎవరైతే ఓడిపోయారో, ఎక్కడైతే ఎమ్మెల్యే గారు లేరో అక్కడ ఓడిపోయిన క్యాండిడేట్లే ఎమ్మెల్యేలతో సమానమని, వారే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులు కూడా గ్రహించాలా. ఏదైతే రాచే ముందట ఎవరు ఏం చేస్తున్నారు, ఏం నడుస్తుంది అనేది చూసి రాయండి. ఇంకొక విషయం ఏంటంటే, మొన్ననే సిఐ గారి దగ్గర డబ్బులు తీసుకొని ఇది చేంజ్ చేసిండ్రు, సిఐ గారిని తెచ్చిర్రు, తీసుకుపోయిందని ఈ వాస్తవం అనే ఒక పత్రికల తప్పుడు రిపోర్ట్లు రాస్తారు. అంతకుముందు కూడా మున్సిపల్ చైర్మన్ విషయంలో కూడా డబ్బులు తీసుకొని చైర్మన్ చేంజ్ చేసిండ్రు అనేది కూడా రాసిండ్రు. ఇవన్నీ శుద్ధ అబద్ధం, తప్పుడు. ఇది ఒకటే పేపర్లో వస్తుంది, మరి మిగతా వాళ్ళందరూ కూడా పేపర్లు ఉన్నాయి. ఆర్మూర్ టౌన్లోనే 100 మంది మీడియా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పత్రికా సమావేశం ఆర్మూర్ పట్టణంలోని పీవీఆర్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ, మా నియోజకవర్గ ప్రియతమ నాయకులు వినయ్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్యంగా ఏమిటంటే, ఈరోజు ఆర్మూర్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే నవంబర్లో జరిగిన ఎన్నికలలో ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి మన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయన్న గారు ఓడిపోయినప్పటికీ మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కనుక ఇక్కడ ఏదైతే అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమం కానీ దానికి విషయంలో నా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ వెనుకబడదన్న ఉద్దేశంతో వినయన్న గారు ఓడిపోయినప్పటికి కూడా మరుసటి రోజు నుంచే ఏదైతే ఫలితాలు వచ్చినాయో ఆ మరుసటి రోజు నుంచి కూడా ప్రజల శ్రేయస్సు కొరకు ఆయన గజ్జ కట్టుకొని ఇంటింటికి తిరుగుతూ గ్రామంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి సహకారంతో, అదేవిధంగా ఇక్కడి మంత్రుల సహకారంతో ఆయన అభివృద్ధి ఫలాలు తీసుకువస్తూ ఇక్కడ గ్రామాలని డెవలప్ చేసుకుందామని సదుద్దేశంతో ఆయన గ్రామాన తిరిగితే ఇక్కడ ఏదైతే ఈ ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కానీ, అదేవిధంగా వారి వెనుక ఎవరున్నారో కానీ అవాస్తవాలు రాస్తూ సోషల్ మీడియాలో అవాస్తవాలు పుట్టిస్తూ అధికారుల ట్రాన్స్ఫర్లలో డబ్బులు తీసుకుంటున్నట్లు, అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలలో డబ్బులు తీసుకుంటున్నట్లు అవాస్తవాలు రాస్తున్నారు. నేను ఒకటే విషయం చెప్తా ఉన్నాం, ఆర్మూర్లో వినయన్న గారు ఎమ్మెల్యే ఓడిపోయినప్పటికి కూడా మీరు చూసే ఉన్నారు, చాలా మంది కూడా అవాస్తవాలు రాసే ముందు కూడా మీరు నిజమా ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకొని రాయాల్సిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నారో ఏ నిధులు తీసుకురావాలన్నా వినయన్న గారు ముందుండి తీసుకొస్తున్నారు. చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవికుమార్ అన్నారు.
విద్యార్థుల దైనందిన జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడల్లో గెలుపోటములు సహజమని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి తెలియజేశారు. విజయ్ హైస్కూల్ మామిడిపల్లిలో ఇంట్రామ్యూరల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్బర్ సిఐ రవికుమార్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యార్థులందరూ చదువుపై ఎక్కువ శ్రద్ధ ఉంచి సమయం ఉన్నప్పుడు ఆటలు కూడా ఆడుకోవాలని, మార్చ్ పాస్ట్ ని చూడగానే ఎంతో సంతోషం కలిగిందని, చక్కగా మార్చ్ పాస్ట్ చేసిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విజయ్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ అమృతలత, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి కవిత, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఏ విధంగా చెప్తే బాగుంటుంది, అన్ని యాంగిల్లో ట్రై చేస్తారు. ఈ విధంగా చెప్పాలి, ఆ విధంగా చెప్పాలని. అంటే మీ కొద్ది టీచర్స్ కూడా ఎక్కువ కష్టపడుతున్నారు. మీరేమనుకుంటారు టీచర్ ఏమవుతుంది ప్రశాంతంగా వస్తుందని. టీచర్ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ చాలా ఎక్కువ చేస్తుంటారు. ఇంటి దగ్గరికి పోయినాక కూడా వాళ్ళ పిల్లలతో గడిపే సమయం కూడా తక్కువ ఉంటుంది. ఎందుకోసం అంటే వాళ్ళు రోజు ఒక సండే రోజు అది కూడా మళ్ళీ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దానికి ప్రిపేర్ కావాలని ఉంటుంది. టీచర్స్ యొక్క వాళ్ళంతా కష్టపడుతున్నారు, మీకు కష్టం తక్కువ అన్నమాట. మీరు ఓన్లీ స్టడీ, మీకు ఏం బాధ్యతలను బరువు బాధ్యతలు అనేది ఉండదు. మీరు ఓన్లీ చదువుకోవడమే ఉంటుంది. చదువుకోవడం, డిసిప్లిన్ ఉండడమే. మీ యొక్క తల్లిదండ్రుల కోరికలు నెరవేర్చాలన్నా రేపు ఉదయం మీ తల్లిదండ్రులు అందరూ మధ్యతరగతి కుటుంబంలో ఉంటారు. చాలా కష్టపడి ప్రతిరోజు వాళ్ళ యొక్క పనులు చేసుకొని ఉంటారు. మీరు కూడా మీ తల్లిదండ్రులు ఎందుకోసమనే చదివించేది. నేను చదువుకోలేదు, మా పిల్లలు చదువుకొని మంచి భవిష్యత్తులో పైకి రావాలి, నాలాగా పనులు చేసుకో ఉన్నతమైన స్థానంలో ఉండాలి, 10 మందిలో నా కొడుకు పేరు రావాలి, నా కూతురికి పేరు రావాలి అని మీ తల్లిదండ్రులు నెరవేర్చుకుంటారు. దయచేసి మీ తల్లిదండ్రుల కోరికలు వాళ్ళకు రేపు ఉదయం మీరు తిండి పెట్టకపోయినా పర్వాలేదు, బట్ మీ కాలమైన మీరు నిలబడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. రేపు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎందుకోసం అంటే నా కొడుకు మంచిగా ఉన్నాడు, నా కష్టార్జితంతో నేను బతకగలుగుతా, నాకు ఎంతో అంత తినే కెపాసిటీ ఉంటుంది మీ తల్లిదండ్రులకు. బట్ మీరు ఉన్నత స్థానాన్ని చేరాలంటే మీ తల్లిదండ్రుల కోరికలు మాత్రం దయచేసి నెరవేర్చండి. మీ గురువులు ఇంత కష్టపడి చదువుతున్న వారి యొక్క కోరికలు కూడా నెరవేర్చాలి. రేపు పోయినా కూడా మీ స్కూల్లో మీ పేరు ఇచ్చిన స్థాయిగా నిల్చుంటుంది. విజయ్ స్కూల్లో అలానే అబ్బాయి రవికుమార్ అనే ఉన్నాను అనుకో, అతడు 10/10 వచ్చింది. రేపు ఇంటర్మీడియట్లో బాగా చదువుతూ డిగ్రీ తర్వాత ఇంజనీరింగ్ జాబ్ వచ్చింది, గవర్నమెంట్ సర్వీసెస్ అంటే మీ ఫోటో అనేది పెట్టి ఉంటుంది. ఇప్పుడు మా ఫొటోస్ అన్నీ మా స్కూల్లో పెట్టుకున్నాను, ఇంటర్మీడియట్ కాలేజీలో కానీ. ఇప్పుడు కానీ నన్ను చీఫ్ గెస్ట్ పిలుస్తుంటారు అప్పుడప్పుడు. నేను వెళ్ళే టైం లేక వెళ్ళలేను, కానీ మీరు కూడా చదువుకున్న స్కూల్కి చీఫ్ గెస్ట్ వస్తే దానంత అదృష్టం ఏమీ లేదు. మీరు ఎన్ని జన్మలెత్తినా చదువుకున్న స్కూల్లో చీఫ్ గెస్ట్ వస్తే చాలా అదృష్టంగా భావించాలి. అలాంటి అదృష్టం మీరు మంచి స్థాయిలో ఉండి చీఫ్ గెస్ట్గా రావాలని. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శృతి మించిన చెన్నై షాపింగ్ మాల్ సిబ్బంది తీరు, అంతా మా పై వారే చూసుకుంటారు అంటున్న సిబ్బంది. మెరుగైన వైద్య సేవలు అందించాలి, వర్ణి కమ్యూనిటీ సెంటర్ను తనిఖీ చేసిన కలెక్టర్. వర్షాలు సమృద్ధిగా కురవాలని జలాభిషేకం, కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు. గ్రూప్ 2 గడువు పెంచాలని యూనివర్సిటీలో ఆందోళన, పరిపాలన భవనం ఎదుట ధర్నా. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి, ఫ్రైడేను డ్రై డేగా పాటిద్దాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.